నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం। నా పేరు మోనికా। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ హెపటైటిస్ వ్యాధి దినోత్సవ ర్యాలీ। హెపటైటిస్ వ్యాధి అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్। విద్యార్థిని అంజమ్మ 10వ తరగతి పరీక్ష ఫలితాలపై తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి। ఏఐఎస్బి విద్యార్థి సంఘం డిమాండ్। ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు। చెన్నూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర జిల్లా నాయకులు। మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ పాల్గొని మాట్లాడుతూ హెపటైటిస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ముందస్తు జాగ్రత్తలు పాటించడం, సకాలంలో పరీక్షలు నిర్వహించి చికిత్స చేయించుకోవడం వంటి అంశాలపై ప్రజలు అవగాహన కలిగించడానికి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। హెపటైటిస్ వ్యాధి కాలేయానికి వచ్చే వ్యాధి అని జిల్లాలోని అన్ని హాస్పిటల్స్లో ఈ వ్యాధి గురించి ముందస్తు పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉందని, ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని అన్నారు। హెపటైటిస్ వ్యాధి నివారణకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కూడా అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉందని తెలిపారు। ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు। ప్రతి సంవత్సరం 28 జూలై రోజు మనం ప్రపంచ హెపటైటిస్ డే జరుపుకుంటున్నాం। ముఖ్యంగా దీని కారణం ఏంటంటే ప్రజల్లో హెపటైటిస్ గురించి అవగాహన కల్పించడం, అలాగే వాటి మీద ఉన్న అపోహలను తొలగించడమే ముఖ్య ఉద్దేశం। ఈ సందర్భంగా మేము ఈరోజు ఈ మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ర్యాలీ తీయడం కూడా జరిగింది। అలాగే ఈరోజు పిఎస్సీలలో ప్రతి ఆర్మ్ సెంటర్లో కూడా ఈ హెపటైటిస్ గురించి మనం అవగాహన కల్పించడం జరుగుతుంది। దీనికి ప్రతి సంవత్సరం ఒక నినాదంతో పోతాము। సో ఈ సైడ్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఇట్ అంటే హెపటైటిస్ గురించి మనం మాట్లాడుకుందాం, హెపటైటిస్ గురించి ఏదైతే అవగాహన పెంచుదాం, దీనికి చికిత్స ఉంది, నివారణ కూడా చేసుకోవచ్చు। ఇది హెపటైటిస్ అంటే ముఖ్యంగా ఇది వైరల్తో వచ్చే లివర్కు వాపు వచ్చేది। ఇది పోను మనం ట్రీట్మెంట్ చేయకుంటే సిరోసిస్ కానీ లివర్ క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది। సో కాబట్టి దీన్ని ముందే ఎర్లీగా మనం గుర్తించి చికిత్స చేస్తే మనకు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది, లివర్ని కాపాడే అవకాశం ఉంటుంది। అలాగే ఇప్పుడు హెపటైటిస్లో అంటే హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ ఉంటుంది। దీనికి మనకు పరీక్ష ఉంది, చికిత్స ఉంది, తర్వాత దీన్ని నివారించవచ్చు। కొన్నిటికి ముఖ్యంగా రాకుండా ఉండాలంటే మనకు హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ కూడా మనం ప్రతి సెంటర్లో ఇస్తున్నాం। ఇప్పటికే మా హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ వ్యాక్సినేషన్ కూడా ఇవ్వడం జరిగింది। అలాగే ప్రతి గర్భిణీ స్త్రీలకు కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది। ఎవరైనా ఎక్కడైనా టెస్ట్ చేయించుకొని మనకు ఒకవేళ వ్యాధి ఉంటే తప్పకుండా చికిత్స ఎర్లీగా చేసుకుంటే మనం లివర్ని కాపాడగలుగుతాం, మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది। కాబట్టి ప్రజలందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించి మా ఆల్ సెంటర్స్, సబ్ సెంటర్స్ అయితేంది, పిఎస్సీస్ అయితేంది, సిఎస్సీస్, ఏరియా హాస్పిటల్, జీజీఎస్ ఎక్కడైనా కూడా హెపటైటిస్ బి గురించి కానీ, సి గురించి కానీ ఈజీగా మనం టెస్ట్ చేసుకోవచ్చు, డయాగ్నోసిస్ చేసుకోవచ్చు, ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు। కాబట్టి ఇది మనకు 2030 వరకు మనకు హెపటైటిస్ రహిత దేశంగా మనం తీర్చిదిద్దాలని మీరందరూ సహకరిస్తారని ఈ సందర్భంగా కోరుతున్నాను। మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల 10వ తరగతి పరీక్ష రాసిన అంజమ్మకు ఫెయిల్ అయినట్లు తప్పుడు నివేదిక సమర్పించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్బి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ను కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు। ఈ సందర్భంగా ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి కానుకుంట్ల సన్నిగౌడ్ మాట్లాడుతూ దండేపల్లి మండలానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని అంజమ్మ పరీక్ష రాసినా కూడా గైర్హాజరైనట్లు జిల్లా అధికారి పత్రికా ప్రకటన ఇవ్వడం హాస్యాస్పదమని, స్వయంగా విద్యార్థినికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు ఆర్జీ పెట్టుకుంటే విద్యార్థి తల్లిదండ్రులతో పాటు అడిగిన వారి అందరిపై కేసులు పెట్టించారని ఆరోపించారు। రాష్ట్ర అధికారులు జోక్యం చేసుకొని విచారించిన అనంతరం అంజమ్మ పరీక్ష రాసినట్లు 38 మార్కులతో ఉత్తీర్ణురాలు అయినట్లు ప్రకటన చేస్తూ సర్టిఫికేట్ కూడా జారీ చేయడం జరిగిందని తెలిపారు। తప్పుడు నివేదికలు సమర్పించి విద్యార్థినిని, తల్లిదండ్రులను వేదనకు గురిచేసిన పరీక్షా కేంద్రాల అధికారులను శాశ్వతంగా ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు।
ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందించి బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని, కేసులు ఎత్తివేస్తామని, విద్యార్థిని చదువుకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం అధ్యక్షులు జతిన్, సభ్యులు ఈశ్వర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మండలం కేంద్రానికి చెందినటువంటి 10వ తరగతి విద్యార్థిని అంజమ్మ ఇటీవల జరిగినటువంటి సప్లిమెంటరీ అడ్వాన్స్ పరీక్షలు రాసినప్పటికీ రాయలేదని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారి తప్పిదం కారణంగా ఈరోజు అమ్మాయి దాదాపు 4 రోజుల పాటు కూడా తీవ్రంగా మనోవేదనకు గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది. తనకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ ఎక్కని కార్యాలయం మెట్లు కూడా లేవు. కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టినటువంటి అధికారులు ఈరోజు ఆ అమ్మాయి పాస్ అయినట్లుగా కూడా మెమో అనేది కూడా ఆన్లైన్లో జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే ఇదంతా తతంగంలో కూడా అడిగినందుకు, ఎవరైతే మాకు న్యాయం చేయాలని అడిగినందుకు మా మీద పెట్టినటువంటి కేసులను కూడా తొలగించాలని చెప్పేసి, ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ అమ్మాయి ఫెయిల్ కావడానికి కారణమైనటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఈ అమ్మాయికు చదువు పరంగా భద్రత కల్పించాలని చెప్పేసి, న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ తోటి ఈరోజు కలెక్టరేట్ ఎదుట ఏఎస్బి విద్యార్థి సంఘంగా అమ్మాయి తల్లిదండ్రులుగా ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇదే సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు కూడా మాతో మాట్లాడి ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళపై ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడంతో పాటు, ఏదైతే ఆ కలెక్టర్ గారు పెట్టించినటువంటి కేసులు అయితే ఉన్నాయో వాటిని కూడా వెంటనే కూడా ఉపసంహరిస్తున్నామని చెప్పేసి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క విద్యార్థిని కూడా చదువు పరంగా కూడా భరోసా కల్పిస్తామని చెప్పేసి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. మరొకసారి మంచిర్యాలలో ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఏఎస్బి విద్యార్థి సంఘం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులకు, పేద విద్యార్థులకు నిజంగా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మా వామపక్ష విద్యార్థి సంఘాలు అండగా ఉంటవి. ఇటువంటి తరుణంలో ఎలాంటి కేసులు పెట్టినా భరించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఏదైతే ఈ విషయంలో నిర్లక్ష్యంగా వహించినటువంటి వారిని పూర్తి స్థాయిలో విధుల నుంచి తొలగించాలని చెప్పేసి కూడా మరొకసారి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా విద్యాశాఖలో మార్పులు తెచ్చుకొని విద్యార్థుల సంక్షేమం కోసం, విద్యార్థుల మేలు కోసం పనిచేయాలి తప్ప ఈరోజు మీరు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకొని విద్యార్థులని మరింత కృంగిపోయే విధంగా, మనోవేదనకు గురయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తే మాత్రం సహించేదిలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మా పిల్ల ఎగ్జామ్ రాస్తే రాయలేదని అన్నాడు. ధర్నా చేసినాం. ధర్నా చేస్తే రమ్మన్నాక వేనాక కేసులు మావినే తీసేసారు, వాళ్ళవినే ఎక్కిచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఆగస్టు 9న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేకశేఖర్ పిలుపునిచ్చారు. ఆదివాసీ దినోత్సవ వేడుకల నిర్వహణ కోసం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి చందక మాంతయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముందస్తు సమావేశంలో తుడుందెబ్బ నాయకులు మాట్లాడుతూ, ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని 9 ఆదివాసీ తెగల భాగస్వామ్యంతో వేడుకలను నిర్వహించడం జరుగుతుందని, వేడుకలకు అధిక సంఖ్యలో ఆదివాసీలు తరలివచ్చి జయప్రదం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి రమేష్, కోశాధికారి పెద్దల వెంకటేష్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల మహేందర్, విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి బాయిని నాగేష్, సర్పంచ్ ఆలం లక్ష్మీ శ్రీనివాస్, వార్డు సభ్యులు బయలుదేరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా ఆదివాసీ 9 తెగల నాయకులందరం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే, ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉన్న సందర్భంలో చెన్నూరు నియోజకవర్గంలో ఈ మా ఆదివాసుల పండుగ అయిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఈ చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి మండలం నాయకులందరం కలిసి మేము ఇక్కడ చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో చేద్దామని చెప్పి మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది. కావున మేమందరం కలిసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని చెన్నూరులో ఘనంగా చేసుకుంటాం. ఎందుకనగా ఆదివాసీల కోసం ప్రత్యేకంగా ఒకరోజు ఐక్యరాజ్య సమితి 1982 సంవత్సరంలోనే ఆదివాసీలకంటూ ఒక ప్రత్యేకమైన రోజుని ఏర్పాటు చేసి, దానిలో భాగంగా 1994 49/214 జీవో ఆధారంగా ఆదివాసులకంటూ ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని చెప్పి ఐక్యరాజ్య సమితి దీన్ని గుర్తించడం జరిగింది. దానిలోనే భాగంగా ప్రతి సంవత్సరం మేము ప్రపంచంలోనున్న ప్రతి ఆదివాసీ ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. కానీ మన భారతదేశంలోకి వచ్చేసరికి, మన రాష్ట్రంలోకి వచ్చేసరికి ఆదివాసీలు అంటే చులకనగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ దినోత్సవాన్ని మర్చిపోవడం జరిగింది. కావున మేము ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఆగస్టు 9వ తేదీన ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలకు అలాగే
మన ఉన్న గవర్నమెంట్ ఆఫీసులందరికీ సెలవు ప్రకటించి వాళ్ళు ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినం ఘనంగా నిర్వహించాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. ఫస్ట్ 9th ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు చెన్నూరు మండల కేంద్రంలో ఆదివాసీ కుల సంఘ నాయకులు, గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ ఏకమై ఈరోజు చెన్నూరు కేంద్రంలో నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆగస్టు 9th ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని ఏదైతే చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో 9 తెగలకు సంబంధించిన ఆదివాసులతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశం ఉద్దేశం ఏంటంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9th రోజు చెన్నూరు పట్టణ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. సో దానిలో ఉద్దేశంగా ఈ యొక్క ప్రాంతాల చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఆదివాసీ నాయకులు, ప్రజాప్రతినిధులు అండ్ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వివిధ సంస్కృతి సంప్రదాయాలతోటి విజయవంతం చేయాల్సిందిగా నా యొక్క మనవి. దాని ఉద్దేశంలో భాగంగా ఈరోజు సభకు సంబంధించిన సమావేశం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి బెల్లంపల్లి నియోజకవర్గ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విమర్శించారు. అమలు కాని మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం వినోద్ ఇప్పటికీ 31 నెలలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, కాల్టిక్స్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి కాంటా చౌరస్తా మీదుగా కన్నాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు ఉన్న ప్రధాన రహదారి రోడ్డు నుంచి చూస్తే అర్థమవుతుందని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటుగా పట్టణంలో కూడా రహదారులు ఎక్కడికక్కడ గుంతలు పడి తరచుగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేయడం లేదు. ఈ విధంగా జీఎం ఆఫీస్ రోడ్ కావచ్చు, ఇట్లా ఎక్కడికక్కడ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మంజూరైనటువంటి పనులనే 2.5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా ఆ పనులు మొదలు పెట్టడం లేదు. ఇంతెందుకు ఇవాళ రోడ్ల మీద పెద్ద గుంతలైనాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యునికి కళ్ళు కనబడతలేవు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కళ్ళు కనబడతలేవు. మరి వాళ్ళకి ఎక్కడ కళ్ళు కనబడుతున్నాయి అంటే ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉన్న దగ్గర, ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ మాత్రం వాళ్ళు కళ్ళు కనబడుతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు కేటాయించినటువంటి భూమిని కూడా కబ్జా చేయడానికి కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేసినారు. మరి ఇప్పటి వరకు ఎవరు కబ్జా చేయడానికి పోయినరో వాళ్ళని ఎవరిని కూడా గుర్తుపట్టకుండా ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఆ నేషనల్ హైవే నుంచి అక్కడి వరకు ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో అంతా కూడా కబ్జా చేయడానికి మరి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రభుత్వ అధికారులు ఇవాళ ఈ స్థానిక శాసనసభ్యుని ఆదేశాల మేరకే ఎక్కడికక్కడ ఈ అధికారి కూడా దాని మీద చర్య తీసుకోవడం లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇవాళ ఈ శాసనసభ్యులు ఏదైతే ఇక్కడ హామీలు ఇచ్చి గెలిచినటువంటి శాసనసభ్యుడు ఈ ప్రాంతంలో ఇక్కడ నివాసం ఉండకుండా ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఇవాళ వారు హైదరాబాద్లో ఉండి ఇక్కడ కొంతమంది దళారులను పెట్టుకొని ఇవాళ మన పక్కనే ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు గొప్పగా కడదామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ఎక్కడైతే పనులు ఆగిపోయినాయో అక్కడనే ఆగిపోయినాయి. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వల్ల పాపం కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి ఎంతో ఇబ్బంది అవుతున్నది. అది కూడా వాళ్ళకు కళ్ళ కనబడతలేదు. ఇవాళ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రిని ఈ జిల్లాలో అంత చక్కటి ఆసుపత్రి ఎక్కడా లేదు. మనం ఆనాడు డిఎంఎఫ్టీ ఫండ్ కింద 17 కోట్లు పెట్టి మరి మనం అంత పెద్ద హాస్పిటల్ కట్టిస్తే కనీసం డాక్టర్లను నియమించి, సిబ్బందిని నియమించి మరి రోగులకు సేవలు అందించాల్సినటువంటి సందర్భంలో ఇప్పటి వరకు కూడా వాళ్ళకు కళ్ళు కనబడతలేవు. ఈ శాసనసభ్యుని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఎవరికి కూడా కళ్ళు కనబడతలేవు. అంతేకాకుండా ఇవాళ ఏ సమస్య చూసినా, ఎక్కడ చూసినా ఇవాళ వాళ్ళకు కళ్ళు కనబడలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఎమ్మెల్యే గారికి కళ్ళు తెరవాలని,
ఎమ్మెల్యే గారు కళ్ళు తెలవాలని చెప్పేసి మేమందరం కూడా కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలుపుతున్నాం. అంతేకాకుండా ఇవాళ పట్టాలు ఎవరైతే ఉన్నదో ఈ బెల్లంపల్లి ప్రజల చిరకాల కోరిక ఇవాళ ఈ ప్రాంతంలో సింగరేణి స్థలాలలో పట్టాలు ఇవ్వడం. మరి మా ప్రభుత్వంలో ఆనాడు 4,000 నుంచి 5,000 పట్టాలు మేము ఇవ్వడం జరిగింది. ఇంకొక 3,000 పట్టాలు మరి మిగిలి ఉన్నాయి. ఆ పట్టాలను ఇవ్వకుండా ఎక్కడికక్కడ వాళ్ళు ఎవరైతే ఆఫీసులో ఏదైతే ఆనాడు ఆన్లైన్లో చేసుకున్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ అయినవి కూడా వాళ్ళు ప్రజలకు ఇవ్వడం లేదు. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. కనీసం దానికైనా మరి కళ్ళు తెరవాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ బెల్లంపల్లి నిరుద్యోగ యువకులను, చదువుకున్న విద్యార్థులను, మేధావులందరినీ చేతులు జోడించి వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ నిరుద్యోగ యువకులారా, ఈ ప్రాంతంలో మరి కంపెనీలు వచ్చినట్టయితే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారిని ఒప్పించి బెల్లంపల్లికి తీసుకొచ్చి 350 ఎకరాలలో 27 కంపెనీలు పెట్టడానికి మేము ప్రయత్నం చేసినాం. 20-30 కోట్ల రూపాయలతో రోడ్లు వేసినాం, కరెంట్ వేసినాం, అన్ని సౌకర్యం ఇచ్చిన తర్వాత అంత తయారైనప్పటికీ కూడా మరి ఆ కంపెనీలు వాపస్ పోయేలాగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ప్రవర్తన తీరు ఇవాళ నిజంగా కూడా చాలా బాధాకరం అని చెప్పేసి ఇవాళ మేమందరం కూడా బాధపడుతున్నాం. అందుకే బెల్లంపల్లి ఎవరైతే బెల్లంపల్లిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులారా, నిన్నగాక మొన్న మనం చూసినాం, ఢిల్లీలో ఒక్క పిలిపిస్తే ఎంతమంది నిరుద్యోగులు ఇవాళ జంతర్ మంతర్ దగ్గర ఒక డిమాండ్తో వాళ్ళు పోరాటం చేస్తే తప్పకుండా ఆ డిమాండ్ నెరవేర్చింది. విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలని లక్షటిపేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ పేర్కొన్నారు. బుధవారం లక్షటిపేట గుడ్ షెపర్డ్ పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాత సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుకు పుస్తకాలతో పాటు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కూడా చదివి జ్ఞానం పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులు చదివిన చదువుకు భవిష్యత్తు తరాలకు విద్యార్థులు ఉపయోగపడేలా ఉండాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల కోసం తమ బృందం ఈ విషయాలు చెప్పడానికే ఇక్కడ న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి సాయి కుమార్ కాసమల్ల, న్యాయవాదులు అక్కల శ్రీధర్, గడికోపుల కిరణ్, కరెస్పాండెంట్ వై శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెబాస్టియన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Through that lesson you have gained some knowledge. అంటే దాంట్లో ఏదైతే టెక్స్ట్ బుక్ లో ఉందో అది మీ మైండ్కి వెళ్ళింది, అవునా కదా? అది మీ మైండ్లో ఉందంటే ఏంటిది? దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్. బట్ దట్ ఎడ్యుకేషన్ వెదర్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో. ఇప్పుడు మీరు ఒకటి చదువుకున్నారు, సపోజ్ ఒక సైన్స్ చదువుకున్నారు, ఆ సైన్స్లో ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి అన్నది మీకు బుక్లో టెక్స్ట్ బుక్లో ఉంది, అది మీ మైండ్కి ఎక్కింది. దట్ ఈస్ కాల్డ్ యూ హ్యావ్ గెయిన్ ద నాలెడ్జ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద టెక్స్ట్ బుక్. సో హౌ దట్ ఎక్స్పెరిమెంట్ నీడ్ టు బి డన్, how it need to be implemented, how it can be used for the future, అన్నదాన్ని ఏంటంటే విజ్డమ్. సో త్రూ నాలెడ్జ్ యూ నీడ్ టు గెయిన్ ద విజ్డమ్, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో వాట్ ఈస్ మీన్ బై నాలెడ్జ్ అంటే నౌ ఎవ్రీ వన్ వాట్ దే ఆర్ సేయింగ్, యూ నీడ్ టు రీడ్ all the textbooks, whatever the syllabus is there, getting first rank in the class or in the district or in the state, that itself is considered as a knowledge. Whether it can be they can be considered as educated persons, yes or no? If they are getting a certificate, once you pass your all of 9th and 10th class, right? Once you get good marks in 9th class, you got a first rank in your class, getting a certificate, whether that is considered as you are educated and you have gained knowledge, only for that purpose you are getting educated? No. Then for what so purpose you are getting educated? Through education what you are gaining? ఏదైతే ఉందో అది కాదు, దాన్ని మించిన ఉన్నది. సో యూ నీడ్ టు బి ఆనెస్ట్, యూ నీడ్ టు బి ఒబీడియంట్, యూ నీడ్ టు బి హంబల్, యూ నీడ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్, యూ నీడ్ టు బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్. సో దీస్ ఆల్ ద థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు జస్ట్ సేయింగ్ దట్ యు ఆర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. మీరు రేపటి రోజున జడ్జ్ అవుతారా, అడ్వకేట్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, డాక్టర్ అవుతారా, ఇవన్నీ దానికన్నా ముందు మంచి హ్యూమన్ బీయింగ్ అవుతారా లేదా అన్నది వెరీ ఇంపార్టెంట్. సో బీ ఆల్వేస్ యాజ్ ఏ గుడ్ పర్సన్. అంటే మీ యొక్క బుక్స్లో చదువుకుంది ఏదైతే ఉందో, ఆ మంచి ఏదైతే ఉందో అది మీరు ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఉండాలి, రేపటి రోజున ఫ్యూచర్కి ఉపయోగపడేలాగా ఉండాలి. సో కాబట్టి మీరు ఈ ఎడ్యుకేషన్ వల్ల నాలెడ్జ్తో పాటు ఆ నాలెడ్జ్ని విజ్డమ్ కింద మార్చేలాగా చేయాలి. ఎస్ ఆర్ నో? సో టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ ఫ్యూచర్, ఎస్ ఆర్ నో? సో రేపటి రోజున ఇండియా టాప్ పొజిషన్లో డెవలప్ నేషన్లో ఉండాలంటే
దానికి కారణం ఎవరు ఉండాలా? మీరందరూ ఉండాలి. కాబట్టి ఇండియా గ్రోత్కి డెవలప్మెంట్ అయ్యే దాంట్లో మీ యొక్క ఎడ్యుకేషన్ని దాంట్లో యూస్ఫుల్ అయ్యేలాగా చేయడానికి ఒక ట్రూ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న దానిపైన మీకు ఒక చిన్న అవేర్నెస్ ఇవ్వడానికి. అంటే మీరు మంచిగా బతకాల అంటే మంచిగా అంటే ఏంటిది? క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే మంచిది కాదు. వెదర్ యూ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఆర్ లాస్ట్ ర్యాంక్, వెదర్ యు ఆర్ కన్సిడర్డ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ నాట్, మీకు గుడ్ వాల్యూస్ ఉన్నాయా లేవా అన్నది ఇంపార్టెంట్, గుడ్ మోరల్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్, గుడ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్, మీరు ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్, మీరు అందరితో మంచి ఫ్రెండ్లీగా ఉంటున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్, మీరు ప్రాపర్గా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారా అన్నది ఇంపార్టెంట్, మీరు ప్రాపర్ డ్రెస్సింగ్ చేసుకుంటున్నారా అన్నది ఇంపార్టెంట్, ప్రాపర్గా మీరు నీట్ మెయింటెనెన్స్ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి బుక్ కాకుండా దాని బయట కూడా చాలా నేర్చుకోవాలి, చాలా తెలుసుకోవాలి అని చెప్పేసి ఆ దానిపైన మీకు జస్ట్ ఒక ఇలా ఉంటుంది అని చెప్పడానికి కోసం అని చెప్పి మా ఒక బృందం అంతా ఇవాళ రావడం అనేది జరిగింది. సో ఈరోజు నేను చూస్తాను యు ఆర్ ఆల్ వెరీ బ్రైట్ అండ్ వెరీ ఎనర్జెటిక్. అండ్ మీరు అందరికి ఈరోజు ఏమైపోయిందంటే ఆల్ టెక్కీ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. ఈరోజు మీకు ఎవ్రీథింగ్, ఆల్ ద క్లాసెస్ వాట్ ఆల్ గోయింగ్ ఆన్ యర్ క్లాస్ రూమ్, ఎవ్రీథింగ్ యు ఆర్ గెటింగ్ ఆన్ యూట్యూబ్. ఎస్ ఆర్ నో? ఇంక ఇక్కడైనా మీ క్లాస్ టీచర్ ఒక్కలే చెప్తారు. అదే మీరు యూట్యూబ్కి వెళ్ళారనుకో 10 మంది క్లాస్ లెక్చర్స్ ఒక 10 డిఫరెంట్ వేస్లో చెప్తున్నారు. సో ఆల్వేస్ యూటిలైజ్ ద టెక్నాలజీ ఇన్ ఎ ప్రాపర్ వే అండ్ ట్రై టు గెయిన్ మోర్ నాలెడ్జ్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ దోస్ నాలెడ్జ్ ఇన్ ఎ సర్టన్ వే విచ్ షుడ్ బ్రింగ్ ద ప్రోగ్రెస్ టు ద నేషన్ అనే దాంట్లో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి అండ్ స్కూల్ కరస్పాండెన్స్ అండ్ ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెలవు. మందమరి ఏరియా సింగరేణి ఏరియా హాస్పిటల్ రామకృష్ణాపూర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్. సింగరేణి సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఏరియా హాస్పిటల్ రామకృష్ణాపూర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపీ విభాగాలు, క్యాజువాలిటీ, ఇతర వైద్య సేవల విభాగాలను పరిశీలించి రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పలు సూచనలు చేశారు. అనంతరం కిరణ్ రాజ్ మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్ రామకృష్ణాపూర్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ మరియు ఇతర సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని అందుకు వారిని అభినందించారు. అదేవిధంగా డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుకుమార్ ఆసుపత్రి పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తూ సేవల నాణ్యతను మరింతగా మెరుగుపరుస్తున్నారని ప్రశంసించారు. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఏరియా హాస్పిటల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. ఈ తనిఖీలో డిప్యూటీ సూపరింటెండెంట్ అడ్మిన్ డాక్టర్ మధుకుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రీ మదార్ సాహెబ్, తదితర వైద్యులు, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రామకృష్ణాపూర్ ఎయిర్ హాస్పిటల్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి క్యాజువాలిటీ కానీ, వార్డ్స్ కానీ, తర్వాత ఫార్మసీ, ఓపీ బ్లాక్లో ఉన్నటువంటి ఆ యొక్క సేవలను అక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ని మనం ఒకసారి అక్కడ పరీక్షించడం జరిగింది. అన్నీ కూడా చాలా మన యొక్క పేషెంట్లకు, వారి యొక్క కుటుంబ సభ్యులకు అన్ని సౌకర్యవంతంగా ఉన్నాయి ఇక్కడ ఏరియా హాస్పిటల్ రామకృష్ణాపూర్లో. మరి ముఖ్యంగా ఈ యొక్క విజిట్ యొక్క విశేషం ఏంటంటే ఈ యొక్క డాక్టర్ల కొంచెం షార్టేజ్ ఉండడం అనేది కొంచెం ఇక్కడ ఉన్నది, అది గమనించడం జరిగింది. ఆ విషయమై మనం మేనేజ్మెంట్తో మాట్లాడి దానికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. టెక్నికల్ స్టాఫ్ కూడా మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నెక్స్ట్ మంత్ 2nd రోజు అది ఎగ్జామ్ కూడా నిర్వహిస్తున్నాం. అతి త్వరలో మనకు డాక్టర్లు, స్పెషలిస్ట్ డాక్టర్లు మరియు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్, టెక్నికల్ స్టాఫ్ కూడా మనకు అందుబాటులోకి రానున్నారు. దీని ద్వారా మనకు ఈ యొక్క ఏదైతే షార్టేజ్ ఉన్నాయో సర్వీసెస్ అవన్నీ కూడా అన్ని ఏరియా ఆసుపత్రుల్లో మనకు 7 ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి, డిస్పెన్సరీస్ 21 ఉన్నాయి. ఈ యొక్క డిస్పెన్సరీలలో, ఏరియా ఆసుపత్రులలో మనకు ఈ యొక్క డాక్టర్లు రావడం వల్ల మెరుగైన వైద్య సేవలు మనం అందించగలగడం అనేది
మన యొక్క ప్రాంతంలో డాక్టర్లకు కానీ ఏ డిపార్ట్మెంట్కి కానీ ఏదో మైనింగ్ కానీ హెల్త్ కానీ మన యొక్క యూనియన్ ప్రతినిధులు వారి యొక్క సహాయ సహకారాలు లేని మేము ఎప్పటికి కూడా ముందుకు పోలేదు. ఈ సందర్భంగా నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది, ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉండాలి. మనం చేసే ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మేనేజ్మెంట్ ఏదైతే మనకి ఇస్తుందో అవన్నీ కూడా కార్మిక సోదరులకు తీసుకుపోవాల్సిన అవసరం వారికి కూడా ఎంతైనా ఉంది. సో ఈ సందర్భంగా నేను మన యొక్క కార్మిక నాయకులను కూడా, యూనియన్ ప్రతినిధులను కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా మాకు సహకరించి మా వైద్య ఆరోగ్య శాఖ అభివృద్ధిలో మీరు కూడా పాల్పంచుకోవాలని నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్ అభివృద్ధిలో భాగంగా మన కొత్త సీఎంఓ గారు ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి డాక్టర్ కిరణ్ రాజ్ సార్ హాస్పిటల్కి ఏది కావాలన్నా నో అని చెప్పకుండా నేనున్నా, మీరు ముందుకెళ్ళండి అని సారు సహకారం ఇవ్వడంతోనే ఈరోజు మనం ఈ హాస్పిటల్లో టోటల్ నీ రీప్లేస్మెంట్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ మరియు బయట కార్పొరేట్లో కానీ వైద్యం కూడా ఇక్కడ మనము అక్కడ ఫెయిల్ అయ్యి వచ్చినాయి కూడా ఇక్కడ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. దానికి మన కిరణ్ రాజ్ సార్ సహకారం చాలా ఉంది. అందుకు పత్రికా విలేకరుల మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కేసీఆర్ పార్కును వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. నిరసన అనంతరం కేసీఆర్ పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ పార్కు మూసివేత వలన స్థానిక ప్రజలు ఉదయం సాయంత్రం వాకింగ్కు వచ్చే వాకర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్కులో తక్షణమే నిర్వహణ పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఒప్పించి మెప్పించి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మరి ఆహ్లాదకరంగా ఆదివారం పూట పిల్లలతోటి సరదాగా గడపాలని ఉద్దేశంతో మరి స్థానిక మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ గారు ప్రజల సౌకర్యార్థం క్యాంప్ ఆఫీస్ పక్కనే ఆనుకొని ఉన్న మరి కేసీఆర్ పార్కును మరి 2,50,00,000 మరి ఓపెన్ చేయడం జరిగినది. మరి ఇటు రీత్యా అక్కడ ఫౌంటైన్ కానీ మరి వైరింగ్ సమస్యతో మరి ఈ యొక్క క్యాంపును మూసివేయడం జరిగిందని ఇప్పుడే మున్సిపల్ అధికారులు చెప్పడం జరిగినది. మరి ఇక్కడ ఐబీ కూడల్లో కూడా ఫౌంటైన్ ఏర్పాటు చేసింది, అది ఓపెన్ లేదు. ఇక్కడ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడం లేదు. మరి అదేవిధంగా కేసీఆర్ పార్క్ అయితే 3 నెలల నుండి మరి దీన్ని ఓపెన్ చేయడం లేదు. మరి ఎందుకు ఇంత అలసత్వం అని స్థానిక మంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మొన్ననే కొత్తగా గెలిచిన మున్సిపల్ చైర్మన్ గారు మరి మీరు చెన్నూరు ప్రజల ఓట్లు ఎత్తనే గెలిచిండు, వారి సౌకర్యార్థం మరి పార్కు తీయించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు కేవలం ఏదో ఊరుకోదప్పులు ముచ్చట్లు ఆడికి పోయి మేము సరాపు చేస్తున్నాం, వీడికైతే మేము ఇది చేస్తున్నాం, మేము ఆడికి పోయి ఆ వాడకి పోయి అది చేస్తున్నాం, ఉత్త డ్రామాలు తప్పితే ఏం లేదు. కనుక మీరు చైర్మన్గా గెలిచినప్పటి నుంచి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేసిందా మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని సందర్భంగా నేను తెలియజేస్తాను. కౌన్సిలర్లు అయితే పాపం వాళ్ళు కోతులు లెక్క అయిపోయింది, ఎక్కడ ఏం పని చేస్తున్నామో వాళ్ళకు అర్థం కాని పరిస్థితిగా ఉన్నది. మరి ఎమ్మెల్యే మంత్రి గారు మీ క్యాంప్ ఆఫీస్ పక్కగా ఆనుకొని ఉన్న ఈ యొక్క కేసీఆర్ పార్కును మరి ఎందుకు మూసివేసిండ్రు? ఇక్కడ ఏమన్నా నక్సలైట్లు ఉన్నారా, తీవ్రవాదులు ఉన్నారా, దీన్ని ఇళ్ళ పాములు ఉన్నాయా, మరి చెత్తలు ఉన్నాయా, ఏమున్నాయా, ఎందుకు మూసివేసిండ్రో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కనీసం అక్కడ పెద్ద చెరువును అట్లా దాన్ని పట్టించుకోక అట్లాగాని చేసిండ్రు. ఇక్కడ కుమ్మరికుంట చెరువును 3,50,00,000 చేస్తే ఇట్లా చేసిండు, పెద్ద చెరువు 7 కోట్ల చిల్లరతో చేస్తే అట్లా చేసిండు. మరి బాల్కసుమన్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారా? మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అనే సందర్భంగానే తెలియదు. గతంలో కూడా సీఎం సహాయం నుంచి వచ్చిన 25 కోట్లను ల్యాబ్ చేసిండు. మరి అదేవిధంగా యూఎఫ్ఐడిసి వచ్చిన 25 కోట్లను ల్యాబ్ చేసిండు. ఇవాళ ఆ యొక్క ఫండ్ ఉంటే చెన్నూరులో 90% సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పడేదాన్ని సందర్భంగా నేను తెలియజేస్తాను. బాల్కసుమన్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తానంటే ప్రజలు ఏం అమాయకులు గారు, ప్రజలకు అంతా తెలుసు ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి అయింది, మీరేం అభివృద్ధి చేస్తున్నారు.
మీరు చేసింది ఏంటంటే పొద్దుగాల మార్నింగ్ వాకులు చేసుకుంటా మీ కార్యకర్తలు ఇందులో కాఫీలు ఛాయ్ తాగుతుంటా ఉంటున్నారు తప్పితే మీరు చేసే శూన్యమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ హెపటైటిస్ వ్యాధి దినోత్సవ ర్యాలీ. హెపటైటిస్ వ్యాధి అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్. విద్యార్థిని అంజమ్మ 10వ తరగతి పరీక్ష ఫలితాలపై తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఏఐఎస్బి విద్యార్థి సంఘం డిమాండ్. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాస దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు. చెన్నూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర జిల్లా నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.